దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు. మిత్రులారా, ఈరోజు నేను మీకు ఒక ప్రత్యేకమైన శ్రీ నరసింహస్వామి వారి ఆలయాన్ని పరిచయం చేయబోతున్నాను. శ్రీ నరసింహస్వామి వారి ఆలయాలు సహజసిద్ధంగా స్వయం వ్యక్తంగా కొండలపైన కొండ గుహల్లోనూ విగ్రహ రూపంలో స్వామివారు మనకి దర్శనమిస్తుంటారు. కానీ ఇక్కడ ఎక్కడా లేని విధంగా సాలగ్రామ స్వరూపంలో శ్రీ నరసింహస్వామి వారు ఇక్కడ కొలువై ఉన్నారు. ఆ క్షేత్రమే శ్రీ గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ క్షేత్రం. ఈ క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలో పవిత్ర గోదావరి నదీ తీరంలో ఉన్న దివ్యధామం భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రమూర్తి కొలువై ఉన్న ఆలయానికి 100 మీటర్ల సమీపంలో అహోబిలం మఠం సమీపంలో క్షేత్రం ఉన్నది. ఆ భద్రాచల దివ్యధామంలో శ్రీ సీతారామచంద్రమూర్తి నడయాడిన ప్రదేశంలో 750 సంవత్సరాల క్రితం సాక్షాత్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంగా తన భక్తునికి అందించిన శ్రీ కల్పవృక్ష నారసింహ స్వామిని ఇక్కడ మనం సాలగ్రామ దివ్య రూపంలో దర్శించుకోబోతున్నాము. ఈ స్వామివారి సన్నిధానంలో ముడుపు కట్టడం అనేది చాలా విశేషం. చాలామంది భక్తులు స్వామివారి అనుగ్రహంతో ఇక్కడ ముడుపు కట్టి గోవునకు గోవిందునకు ఏకకాలంలో 9 ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఆ ముడుపులు కట్టిన వారికి అనతి కాలంలోనే వారి కోరికలు నెరవేరిన సంఘటనలు కోకొలలు. అందుకే ప్రతినిత్యం వేలాది మంది శ్రీ గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ స్వామివారిని దర్శించుకొని ముడుపులు కడుతున్నారు. శ్రీ సాలగ్రామ నరసింహస్వామి వారి ఆవిర్భావం ఎలా జరిగింది అంటే, పూర్వం 750 సంవత్సరాల క్రితం కర్ణాటక రాష్ట్రం కోలార జిల్లా రామసముద్రం అనే బ్రాహ్మణ అగ్రహారంలో శ్రీ రంగాచార్యులు గారు జన్మించారు. శ్రీ రంగాచార్యులు వారు చిన్నతనం నుండి శ్రీ నరసింహస్వామి వారి మీద విపరీతమైన భక్తి భావన కలిగి ఉన్నారు. ఆ భక్తితోనే వారు స్వామివారు అత్యంత కష్టతరమైన శ్రీ నరసింహస్వామి వారి ఉపాసకులుగా ఎంతో కఠోరమైన దీక్షతో ఆయన జీవితకాలం చేస్తూ వచ్చారు. వారి చివరి దశలో స్వామివారిని ప్రార్థించారు. స్వామి, నా అవసాన కాలం దగ్గర పడింది, నన్ను అనుగ్రహించు, నా వంశాన్ని అనుగ్రహించు, ఇక్కడ ఉన్న భక్త కోటిని అనుగ్రహించని వేడుకున్నారట. వారి భక్తికి మెచ్చి కార్తీక మాసం బహుళ త్రయోదశి స్వాతి నక్షత్రం రోజున శ్రీ లక్ష్మీనరసింహ స్వామి స్వయంగా ప్రత్యక్షమై రంగాచార్యుల వారికి విష్ణు స్వరూపమైన సాలగ్రామ నరసింహస్వామిని ఇచ్చారట. నాటి నుండి నేటి వరకు ఈ కల్పవృక్ష నారసింహుడిని సాలగ్రామ రూపంలో రంగాచార్యులు గారితో పాటు వారి తర్వాతి 9 తరాల వారు అత్యంత భక్తి శ్రద్ధలతో నేటి తరం వరకు ఆరాధన చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు 9వ తరానికి చెందిన శ్రీ నరసింహ ఉపాసకులు భద్రాచలం వాస్తవ్యులు శ్రీ కృష్ణ చైతన్య స్వామి గారు వారి స్వగృహంలో అంతే భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధిస్తూ వస్తున్నారు. 2017వ సంవత్సరంలో శ్రీ నరసింహ ఉపాసకులు కృష్ణ చైతన్య గారు నరసింహ సేవా వాహిని చిన్న సంస్థను ఏర్పాటు చేశారు. అప్పుడు స్వామివారి వైభవాన్ని చుట్టుపక్కల ఉన్న భక్తులు తెలుసుకొని స్వామివారి అనుగ్రహం పొందడం జరిగింది. అనతి కాలంలోనే ఆ నోట స్వామివారి వైభవాన్ని తెలుసుకొని తండోపతండాలుగా స్వామివారి దర్శనానికి భక్తులు రావటం మొదలైంది. స్వామివారు కృష్ణ చైతన్య గారికి స్వప్న ఆదేశం ద్వారా భక్తుల దర్శనార్థం తాను ప్రకటితం కావాలని ఆదేశించారు. స్వామివారి ఆదేశానుసారం
శ్రీ కృష్ణ చైతన్య స్వామి గారు అప్పటి వరకు తన గృహ ఆరాధనగా ఉన్న శ్రీ కల్పవృక్ష నరసింహ సాలగ్రామాలను భక్తుల దర్శనార్థం శ్రీ గోవింద కల్పవృక్ష నరసింహ సాలగ్రామ ఆశ్రమాన్ని నిర్మించి ఏకకాలంలో గోవును గోవిందను ప్రదక్షిణపూర్వకంగా దర్శించుకునే భాగ్యాన్ని కలగజేశారు. ఉపాసకులకి నరసింహస్వామి వారు ఇచ్చిన సాలగ్రామం విధిష్ఠులైన ధర్మబద్ధమైన కోరికలు ముడుపులు కడితే కోరికలు నెరవేర్చుకుంటారు స్వామివారి యొక్క ప్రత్యేకత. అట్లనే ఆవులకి గోవిందుడి ప్రదక్షిణాలు చేస్తే భూమికి చేసిన ఫలితం దక్కుతుంది. మీ గోత్రము మీ పేర్లు మనసులో చెప్పుకోండి. స్వామివారిని దేని గురించి కోరుకుంటున్నారో స్వామివారిని మనకు చాలా ప్రదేశాల్లో గోశాలలు ఉంటాయి, ఆలయాలు ఉంటాయి. కానీ ఈ క్షేత్ర ప్రత్యేకత ఏమిటి అంటే ఒకే ప్రాంగణంలో గోశాల మరియు గోవింద స్వరూపమైన శ్రీ సాలగ్రామ నరసింహస్వామి వారు ఉండటం విశేషం. ఏకకాలంలో గోవుకు గోవిందనకు ప్రదక్షిణ చేసే భాగ్యం మనకు కలుగుతుంది. హిందూ సాంప్రదాయ పురాణ స్మృతి గ్రంథాలలో గోమాత సర్వదేవత ఆవాసం సర్వలోక సమిష్టిగా వర్ణిస్తారు. గోవు తనువులో 14 లోకాలు 33 కోట్ల దేవతలు ఆవాసమై ఉన్నారు. గోమాత ఎక్కడ ఉంటుందో అక్కడ సాక్షాత్ శ్రీ లక్ష్మీదేవి ఉంటుందని పురాణ ప్రమాణం. అలాంటి క్షేత్రంలో గోమాత సన్నిధులకు దీపం పడితే 1,00,000 దీపాలు పెట్టిన ఫలితం స్వయంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారు ఇచ్చిన సాలగ్రామ తీర్థం సేవిస్తే మనలోని పాపాలన్నీ నశించిపోతాయి. లాంటి దివ్యధామం ఈ క్షేత్రం. కోరికలు తీర్చే నరసింహస్వామి వారికి భక్తులు ముడుపులు కట్టాలి అంటే ముందుగా గోశాలలో దీపారాధన చేయాలి. తరువాత జాకెట్ ముక్క తీసుకొని అందులో కొబ్బరికాయ పెట్టి ముడుపు సామాగ్రిని ఉంచి ఆలయ అర్చకులు వారిచే సంకల్పం చెప్పించి ముడుపుని ఇస్తారు. తరువాత భక్తులు ఆ ముడుపును తీసుకొని ఏకకాలంలో గోశాలలోని గోవులకు మరియు కల్పవృక్ష నరసింహ సాలగ్రామ స్వామి వారికి 9 ప్రదక్షిణలు చేసి ముడుపులు కడతారు. ధర్మబద్ధంగా ఏమి కోరుకున్నా స్వామివారు నెరవేరుస్తారు. ముందుగా గోవుకు ప్రదక్షిణ చేస్తే మనలోని పాపాలన్నీ నశిస్తాయి. శ్రీ నరసింహస్వామి వారికి ప్రదక్షిణ చేస్తే భూమికి ప్రదక్షిణ చేసిన ఫలితం దక్కుతుంది. అలాగే ఒక్కొక్క కోరికకు ఒక్కొక్క మంత్రము మరియు నిర్దిష్ట ప్రదక్షిణ సంఖ్య ఉంటుంది. మన కోరికకు తగినట్టుగా అక్కడ పూజారులు మనము పఠిస్తూ ప్రదక్షిణ చేయవలసిన మంత్రపు చీటిని మనకు ఇస్తారు. ఉదాహరణకు ఉద్యోగ ప్రాప్తి కొరకు ఓం శాం నరసింహాయ నమః అని 32 సార్లు స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేయాలి. అలాగే సకల కార్యసిద్ధి కొరకు ఓం హరిమర్కట మర్కటాయ నమః అని 18 సార్లు స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేయాలి. అలాగే వివాహం కొరకు ఓం కల్పవృక్ష నరసింహాయ నమః ఓం కాత్యాయన్యాయ నమః అని 27 సార్లు స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేయాలి.
ముడుపు కట్టిన తర్వాత దేవాలయంలో ఇచ్చే సాలగ్రామ తీర్థాన్ని ఇంటికి తీసుకువెళ్ళి ఇల్లంతా ఆ తీర్థంతో ప్రోక్షణ చేసి 3 రోజుల పాటు మన స్నానం చేసే బకెట్లో కొంచెం కొంచెంగా తీర్థం వేసుకొని స్నానం చేయాలి. అలాగే ఆ 3 రోజులు తీర్థాన్ని సేవించాలి. ఈ 3 రోజుల పాటు మాంసము మద్యమును ముట్టరాదు. ఇంత నిష్టగా మనము ముడుపు కట్టిన తర్వాత ఇంట్లో ఈ మంత్రాన్ని పఠిస్తూ మనం ఉండాలి, నియమాలను పాటిస్తూ ఉండాలి. ఓం నమో నారసింహాయ. ఓం కుందేందు శంకవర్ణ కృతైక భగవాన్ పద్మపుష్పప్రభాసః ఏతాయాం కాంచనాభక్తునుట సమయే ద్వాపరే రక్తవర్ణః శంఖాసప్రాప్తకాలే కలియుగ సమయే నీలమేఘశ్చనాక్షౌ ప్రద్యోతసృష్టికర్తా పరబలదమనః పాతుమాన్ నారసింహః. ఓం నమో నారసింహాయ. స్వామివారు కనబడుతున్నారు బంగారు కిరీట మధ్యలో కల్పవృక్ష నారసింహ సాలగ్రామం. 750 సంవత్సరాల క్రితం రంగాచార్యులు అనే ఉపాసకులకి నరసింహస్వామి వారు ఇచ్చిన సాలగ్రామం. శ్రీకృష్ణ ధర్మబద్ధమైన కోరికలు ముడుపులు కడితే కోరికలు నెరవేర్చే స్వామివారి ప్రత్యేకత కనబడుతున్నాయి. ఆవుల పాదాలు దాంట్లో స్వామివారి యొక్క రూపం ఉంది. అదే కూడా ప్రత్యేకత. చాలా కోరికలు అట్లనే గోవిందుడికి గోవునికి ప్రదక్షిణాలు చేస్తే భూమికి చేసినంత పుణ్యం. భద్రాద్రి సీతారామచంద్రమూర్తి దర్శనం చేసుకున్న భక్తులు ఆలయానికి సమీపంలో ఉన్న భక్తుల పాలిటి కొంగు బంగారమై విరాజిల్లుతున్న ముడుపులు కట్టినంత మాత్రాన్నే కోరికలు నెరవేరుస్తూ శ్రీ గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ స్వామి వారిని దర్శించి తరించండి. ఓం శ్రీ నరసింహాయ నమః. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.